రెండంచులు గల ఖడ్గమై ఉన్నది. దేవుడి మాట అంటే ఇక్కడ వాక్యాన్ని తీయమని చెప్తున్నాను. వాక్యము చూడండి, చక్కగా విందాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యము రెండంచుల ఖడ్గము ఉంటుంది. బోధిస్తున్న మాకు, వింటున్న మీకు అందరికీ కూడా వర్తిస్తున్నది. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, బోధించిన ప్రకారం జీవించకపోతే నేను భ్రష్టుడునైపోతాను. బోధించిన ప్రకారం జీవించడం చాలా చాలా కష్టం. ఇక్కడుండి మేము ఎన్నెన్నో ఉపన్యాసాలు చేస్తాం, ఇక్కడుండి మేము ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తాం, కానీ మేము కూడా మనుషులమే కాబట్టి ఎన్నో బలహీనతలు మనకి ఉంటాయి. అందుకనే దేవుడు వాక్యాన్ని మనం ఎలాగ నమ్మాలంట? ఖడ్గము వలె నమ్మాలి. ఖడ్గము మనలోకి దూరి చెడు మొత్తం తీసివేస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటో తెలుసా? మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవుడికి మరుగై ఉన్నది ఏదీ లేదు. మనం రహస్యంలో చేసిన పాపము కూడా బయటికి తెలియబడుతుంది. మనం రహస్యంలో చేసిన పాపము కూడా బయటికి తెలియబడుతున్నది. అందుకనే దేవుని సన్నిధి మనతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాట మనతో చెప్తున్నది ఏమిటో తెలుసా? నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను, నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. అంటే ఇక్కడ చాలా మంది నాతో ఉంటాడు అని అనుకుంటారు, కానీ గమనిస్తారని అనుకోరు. దేవుడంట గమనించే దేవుడు. ఆయన ఏమంటున్నాడు? వాక్యాన్ని నువ్వు ఖడ్గము వలె నమ్మాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నది. ఆ వాక్యం దేవుడి యొద్ద నుండి వచ్చి ఉన్నది. అందుకనే ఈరోజు మనము ఒక నెలలో మనకి క్రిస్మస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మనవలే సహా అనుభవం కలిగి, చూడండి 14వ వచనం చదువుతాను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండేను. చూడండి, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన వలె శోధించబడ్డాడు, కానీ శోధనను సహించాడు, శోధనను జయించాడు. మన వలె శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు ఉండి శోధన మీద జయము పొందాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తాడంటే, శోధన రాక తప్పదు, కానీ శోధన జయించే వారిగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా శోధనను జయించే శక్తి నాకు దయచేయమని అడగాలి. ఎందుకో తెలుసా? మనకి ఎవరు తెలుసా ఆదర్శము? యేసుక్రీస్తు ప్రభువే. దేవుడే పరలోకములో నుండి ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి శరీరధారిగా వచ్చి మనవలే సహా అనుభవం గలవాడై శోధనలను ఎదుర్కొని జయించాడు. అందుకని దేవుడిని మనము క్వశ్చన్ చేయలేము. చాలామంది అంటారు, దేవుడు మనిషిగా రాలేదు కదా, దేవుడు మనిషిగా రాలేదు కదా, మా మనిషిగా వచ్చి ఉంటే ఆయనకు కూడా తెలిసేది మా బాధ అంటారు. ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తారని దేవుడికి ఎప్పుడో తెలుసు. అందుకనే దేవుడు మనిషి రూపంలో వచ్చింది దేనికో తెలుసా? ఇదిగో నేను శ్రమలను సహిస్తున్నా, ఈ శ్రమల మీద నేను జయము పొందుకుంటున్నా, మీకు కూడా లోకములో శ్రమ కలుగును, అయినను సరే జయించండి. జయించే వారిగా లేకపోతే ఖచ్చితంగా మనము ఈ లోకములో ఖచ్చితంగా పడిపోయే వారిగా ఉంటాం. శ్రమలు నీకు రెండు విధాలుగా కలుగు చేస్తుంది. శ్రమలు నీకు రెండు విధాలుగా పనిచేస్తుంది. ఎలా అంటే, నీ శ్రమ నిన్ను దేవుడికి దగ్గరైన చేస్తుంది, నీ శ్రమ నిన్ను దేవుడికి దూరమైన చేస్తుంది. నీ శ్రమ దేవుడికి దూరం చేస్తే నీవు పరలోకాన్ని పొందుకుంటావు. నీ శ్రమ దేవుణ్ణి దూరం చేస్తే ఖచ్చితంగా నీకు నరకమే. అంటే ఇక్కడ ఒకటే చెప్తున్నది, నీ శ్రమ దేవుడికి దగ్గర చేస్తే పరలోకం, నీ శ్రమ దేవుడికి దూరం చేస్తే నరకం.
శ్రమలు మనకి చాలా చాలా అవసరం, ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళటానికి. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? వాక్యము రెండంచుల ఖడ్గమై ఉన్నది, బోధించే వారికి, వినే మీకు అందరికీ కూడా వర్తిస్తుంది. అందుకనే బోధించిన ప్రకారం జీవించటము మేము నేర్చుకోవాలి, వినే ప్రకారం జీవించటము మీరు కూడా నేర్చుకోవాలి. దేవుడు చూడలే అనుకోవద్దు, దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. అందుకని ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆ దేవునికి కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆయన బొమ్మ కాదు, విగ్రహము కాదు, ఒక చెట్టు కాదు, ఒక రాయి కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు మన మధ్యలో. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు సజీవుడై ఉండి మనం చేస్తున్న పాపాలను చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పాపాలను విడిచిపెడతామో యేసుక్రీస్తు ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. ప్రతి పాపము కూడా ఒప్పుకొని క్షమించమని విడిచిపెడితే ఆయన క్షమించుతాడు, మనము పరలోకానికి అర్హత పొందుతాం. ఇది ఏమి చేయగలదు అంటే వాక్యమే చేయగలదు. ఈ వాక్యమే మనలను సరి చేయగలదు. ఈ లోకంలో ఎంతమంది మోటివేషన్ స్పీకర్స్ ఉన్నా సరే ఏ మనిషిని కూడా బాగు చేయలేరు. యేసుక్రీస్తు మాత్రమే పాపములో నుంచి పరిశుద్ధతలోకి తీసుకొచ్చేది. ఏ మోటివేషన్ మెసేజ్ కూడా నిన్ను పాపములో నుంచి పరిశుద్ధతలోకి తీసుకురాదు. యేసుక్రీస్తు మాత్రమే పాపములో నుంచి పరిశుద్ధతలోకి తీసుకురాగలడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు కాబట్టి. పాపాన్ని ఆయన ఎందుకు క్షమించుతున్నాడంటే ఆయనతో పాటు మనము పరలోకములో సింహాసనాన్ని అందుకోవాలి, ఆయన ఒడిలో మనము కూర్చోవాలి. అందుకని ప్రకటన 3:21 మీరు జయించిన ఎడల నేను తండ్రి సింహాసనం మీద ఎలాగ కూర్చున్నానో మీరు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండెదరు. అందుకని శ్రమలను సహించాలి. శ్రమలను సహించాలంటే నీ కాడ వాక్యం అనే ఖడ్గము ఉండాలి. వాక్యం అనే ఖడ్గము లేకుండా అపవాది మనలను చాలా చాలా మాయ చేస్తుంది. వాక్యం ఉందనుకో, ఓ సైతానా, ఇదిగో నా దేవుడు నాకు తోడున్నాడు, ఇదిగో నన్ను విడవనంటున్నాడు, నన్ను ఎడబాయనంటున్నాడు, నువ్వు వెళ్ళిపో అని అపవాదిని గద్దించాలి. అందుకని యాకోబు 4:7 నువ్వు దేవుడికి లోబడిన ఎడల అపవాదిని నువ్వు ఎదిరించవచ్చు. అపవాదిని ఎదిరించకపోతే మటుకు మనము భక్తిలో ముందుకు వెళ్ళలేమండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు స్వయముగా శరీరధారి అయి అపవాదిని జయించాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత స్వయంగా సాతానే తనతో యేసుక్రీస్తు ప్రభుతో డైరెక్ట్గా అతను అంటే దేవుణ్ణి శోధించిందా లేదా? శోధించింది. యేసుక్రీస్తు ప్రభుని అపవాది ఎంతగా శోధించిందో మీ అందరికీ తెలుసు. అయితే మనలను కూడా వదిలిపెట్టదండి. అందుకని యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలకు శ్రమలు తప్పవు, ఇది జీవితాంతం ఉంటాయి. అయితే మీరు ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే యేసుక్రీస్తుని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు కదా, ఆయన కూడా ఈ యొక్క ఆలోచనలను ఎదుర్కొన్నాడు కదా, ఆయన కూడా వీటిని గెలిచాడు కదా, నేను కూడా గెలవాలని మనం ఆశ కలిగి ఉండాలి. ఎంతోమంది ఈరోజు ఈ లోకంలో హీరోస్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటున్నారు, స్పోర్ట్స్ మ్యాన్స్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటున్నారు, కానీ దేవుడిని ఇన్స్పిరేషన్గా పెట్టుకోవట్లా. ఆ యొక్క మనుషులను ఇన్స్పిరేషన్ పెట్టుకుంటూ వారు చేసిన పాపము వీరు కూడా చేస్తున్నారు. వారు ఎలా సిగరెట్ తాగుతున్నారు, వీరు కూడా అలానే సిగరెట్ తాగుతున్నారు. వారు ఎలా మందు తాగుతున్నారు, మద్యపానాన్ని సేవిస్తున్నారు, వీరు కూడా అలానే సేవిస్తున్నారు. అందుకని ఏ పాపము లేని యేసుక్రీస్తును మనము ఆదర్శంగా తీసుకున్న ఎడల మనము కూడా పాపము చేయలేము. పరిశుద్ధుడు మాత్రమే మనలను పాపముల నుంచి విడిపించగలడు. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళగలడు. యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో నిన్ను నన్ను పరలోకానికి ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఈ లోకం నుండి యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి తీసుకువెళ్ళగలడు తనతో పాటు. అందుకనే మనం బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కదిద్దుకో అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే ఆ దీపం వలె దేవుని వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యము నీలో వెలుగుతూ ఉన్నప్పుడు నిన్ను లోకానికి వెలుగుగా మార్చుతాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. నీవు లోకానికి వెలుగై ఉన్నప్పుడు నీ వెలుగులోకి అనేకులు వస్తారు.
అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు దేవుని సన్నిధిని పొందుకుంటూ, దేవుని శక్తిని పొందుకుంటూ, దేవునిలో అన్ని వేళల యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు? మిమ్మల్ని బట్టి ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? మీరు ఎవరైనా కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పారా? ఒక్కరినైనా దేవుడి సన్నిధికి తీసుకువచ్చారా? యేసుక్రీస్తు ప్రభు కోరుకునే మొట్టమొదటి గొప్ప పరిచర్య ఏమిటంటే సువార్త పరిచర్య. నీవు సువార్త చెప్పినప్పుడు ఖచ్చితంగా మార్చుకోవటం ఆయన పని. రక్షణ అనేది ఆయన ఆధీనంలో ఉన్నది. తండ్రి ఆకర్షిస్తేనే తప్ప కుమారుని దగ్గరికి ఎవరు కూడా రాలేరు. మనము కేవలము చెప్పటమే. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మోసపోకుడి. దేవుడు విక్రించబడడు. ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకాన్ని జయించినట్టు మీరు నేను కూడా జయించాలి. అందుకనే శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపు డంబాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్న టెంప్టేషన్స్ని మనము జయించాలంటే రోజు వాక్యాన్ని ధ్యానించాలి, మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఇవి రెండు జరుగుతున్నప్పుడు మిమ్మల్ని అపవాది ఏమీ చేయలేదు. అపవాది ఊరకనే మనకి కదిలించదండి. మనల్ని అపవాది కదిలించాలన్నా దానికి అవకాశం ఉండాలి. మనం పాపంలో ఉంటే దానికి అవకాశం. అపవాదికి మనం పాపంలో లేకపోతే అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధులతో పాటు దేవుడు సన్నిధి ఉంటుంది, దేవదూతలు ఉంటారు. ఎందుకంటే 91వ కీర్తనలో నీవు నడుచు మార్గం అంతటిని దేవుడు తన దూతలకు అప్పచెప్పాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను అతనిని తప్పించేదను, శ్రమలలో నుండి తప్పించేదను, అవమానాల నుంచి తప్పించేదను, నిందల నుంచి తప్పించేదను, ఆర్థిక నష్టాల నుంచి తప్పిస్తాడు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఆరోగ్యం కావాలన్న దేవుడు వాక్యం కావాలి, నీకు ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్న దేవుడు వాక్యం కావాలి, నీ సమాజంలో నీకు మంచి పేరు కావాలన్న దేవుడు వాక్యమే కావాలి. దేవుడు వాక్యాన్ని బట్టి ఎవరైతే నడుస్తారో వారితో దేవుడు ఉంటాడు. ప్రార్థించటము కావాలి, వాక్యం ధ్యానించటం కావాలి, సువార్తను వ్యాపింప చేయటం కావాలి. ఎంతోమంది ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు. కానీ నేను ఒక మాట అయితే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు తెలుసుకో. తెలుసుకుని ఆయనను వ్యతిరేకించాలనే మనసు నీకు వస్తే అది నీ ఇష్టం. యేసుక్రీస్తు గురించి తెలియకుండా నువ్వు ఆయనను వ్యతిరేకించటము వ్యర్థమైన పని. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని ఎన్నుకో. నువ్వు చదువు, ఈ లోకంలో ఉన్న అనేకమైన బుక్స్ చదువు. ఏది ఉత్తమమో, ఏది నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళగలదో దానిని నమ్ము. ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో చెప్తున్నాయి కాదండి. నీవు డైరెక్ట్గా చదువచ్చు కదా. నీకు వాక్యం నీ చేతిలో ఉంటుంది. ఈ రోజుల్లో మొబైల్లో వాక్యం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడైనా వాక్యము అందుబాటులో ఉంటుంది. బైబిల్స్ అందుబాటులో ఉంటున్నాయి నీకు నచ్చిన లాంగ్వేజ్లో. అందుకనే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు. దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా మనకు మేలు అనుభవించగలం. దేవుడి సన్నిధిని మనము అనుభవించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నువ్వు నేను నిజమైన క్రైస్తవులుగా ఉండాలా లేదా? నిజమైన క్రైస్తవులు శ్రమలను ఓర్చుకొని దేవుని వైపు చూస్తూ గురి అంతగా పరిగెడుతూ ఉంటాడు. ఏ గురి ఏమంటే మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర మనము కిరీటము, మహిమా కిరీటము మనము పొందుకోవాలి. భక్తి అందరూ చేస్తారు, కానీ గురి అంతకి పరిగెత్తిన వాడు, ఆ టార్గెట్ రీచ్ అయిన వాడు బహుమతి పొందుకోగలడు. పరుగు పందెంలో అందరూ పరిగెడతారు, బహుమానం పొందుకోగలరు అందరూ, కొందరు మాత్రమే బహుమానం పొందుకోగలరు. 1, 2, 3 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే బహుమానం పొందుకోగలరు. ఈరోజు క్రీస్తులో నీ పరుగు ఎలా ఉన్నది? నత్తనడకగా ఉన్నదా? జింక వలె ఉన్నదా? ఎక్కడ పట్టినా చూడండి, అక్కడ గొంగలి అక్కడే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, శోధనలో నీవు పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఈ మాటకు అర్థం ఏమిటంటే నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు. మనం శోధనలో పడకుండా మెలుగు కలిగి ప్రార్థించండి అంటే
మనం శోధనలో పడకుండా చూడండి, మనం శోధనలో పడకుండా మెలుకు కలిగి ఉండండి. అంటే మన శోధనలో పడకుండా మెలుకు కలిగి ఉండాలంటే నిద్ర లేకుండా కాదండి, ఆత్మలో మెలుకు కలిగి ఉండాలి. ఇదిగో నీ అంతరాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సమస్తాన్ని బోధిస్తాడని మనం ఈరోజు వాక్యం చదువుకున్నాం. నీవు యేసుక్రీస్తు ప్రభుని నీ యొక్క నోటి ద్వారా ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి 3వ రోజున లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే, నీ పాపాలను విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకోగలవు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ షాపులో దొరకడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికో చర్చికి వెళ్తే దొరుకుతాడని కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఎలాగ దొరుకుతాడంటే, మనం సరి చేయబడిన తర్వాత ఆయన మనలను ఖచ్చితంగా మనలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇది చాలా మందికి విడ్డూరంగా ఉండొచ్చు. అందుకనే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదివాం. నువ్వు మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల, బాప్తిసం పొందిన ఎడల పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు అంటే పరిశుద్ధాత్మను పొందుకోగలవు. అపోస్తలుల కార్యం 1:8లో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని శక్తిని అనుభవించగలవు. అందుకనే ఈరోజు నామకార్థ క్రైస్తవులు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నారు. దేవుని శక్తిని అనుభవిస్తే నీ ద్వారా కార్యాలు చేయగలడు. దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తే నీ ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించగలడు, అనేక ఆత్మలను రక్షించగలడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీలో పాపము లేకుండా ఆ పాపాన్ని ఒప్పుకొని చేస్తాడు. ఆ పాపాన్ని ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ చేసేది మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? పాపాన్ని ఒప్పింప చేస్తాడు. భాషలు మాట్లాడటము, అద్భుతాలు చేయటము ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు పాపం చెయ్యవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు అనవసరంగా నీ ఇష్టానుసారంగా మాట్లాడవు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే కక్షలు పెట్టుకో, ద్వేషం పెట్టుకో, అసూయ పెట్టుకో. గలతీ 5:22లో చెప్పినట్టు ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, మంచితనము, దయాళత్వము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ఫలాలు. ఆశ నిగ్రహం ఇవన్నీ కూడా మనకి కావాలి. ఓర్పు కావాలి. ఓర్పు ఏం చేస్తుందంట? అనేకమైన ద్రోహ కార్యాలు జరగకుండా ఆపివేస్తుంది. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీతో చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడో లేదో మీ మాట చెప్తుంది. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడో లేదో మీ యొక్క పలకరింపు చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నాడో లేదో, మీరు ఇతరులను ప్రేమిస్తున్నారో లేదో చెప్తుంది. ఇవన్నీ లేకుండా నాకు పరిశుద్ధాత్మ ఉన్నాడు, నాకు దర్శనాలు వస్తున్నాయి, నేను భాషలు మాట్లాడుతానంటే సున్నా, భక్తిలో సున్నా. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట అండి, ఇది నా మాట కాదు. ఎందుకంటే ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే నీ అంతరంగ స్వభావాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయనకి స్థానం కోరుకుంటున్నాడు. 1 కొరింథీ 6:19లో నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, నీవు విలువ పెట్టి కొనబడిన సొత్తు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి సిలువలో మరణించాడు. ఇది ప్రతి క్రైస్తవుడికి రోజు గుర్తుండాలి. కొంతమంది వారం బల్లారాధన ఇస్తారు, కొంతమంది నెలకు బల్లారాధన ఇస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి బల్లారాధన ఇస్తారు. ఆత్మీయమైన బల్లారాధన ఏమిటో తెలుసా? రోజు కూడా నువ్వు తీసుకోవాలి. అంటే అర్థం ఏమిటంటే ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. నా కొరకు సిలువలో మరణించాడు, నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, నా కొరకు తన ఎంతగానో అవమానాలను భరించాడు. అయ్యో నా దేవా, నేను నీకు కొరకు ఏం చేయగలను? అందుకని ప్రతి క్రైస్తవుడంట అబద్ధాలు మాటల్లో చెప్పరు కానీ అబద్ధాలు పాటల్లో చెప్తారంట. అర్థమైనదా? మాటలు అబద్ధాలు చెప్పలేకపోవచ్చు కానీ పాటలు అబద్ధాలుగా పాడుతూ ఉంటాం. పాడే పాటల ప్రకారం మనం జీవించట్లా, పాడుతున్న పాటల ప్రకారం మనం జీవించట్లా. ఆ పాటలో కూడా వాక్యం ఉంటుంది, నువ్వు ప్రేమించమని ఉంటుంది. ప్రేమ, యేసయ్య ప్రేమ అని పాడతాం కానీ మనకు ఆ ప్రేమ ఉండదు. జయ జయ యేసు అని పాడతాం కానీ మనకు జయం లేదు. నీవు చేసిన ఉపకారాలు అంటాం, ఆయన ఉపకారానికి మనకి సంతోషం లేదు. ఉపకారం చేస్తున్నాడు కానీ సంతోషం లేదు. గర్భఫలమందు పుట్టిన నా జ్యేష్ఠ కుమారుని
ఇచ్చినా సరే రుణం తీర్చలేరు, నిజమే. కానీ వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా ఆయన రుణం తీర్చలేము, నిజమే. కానీ ఇవన్నీ పాటలతోనే మిగిలిపోతుంది. మన ప్రవర్తన అలా ఉండట్లా. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, భార్యాభర్తల ప్రేమ త్వరగా వాడిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, భార్యాభర్తల ప్రేమ త్వరగా వాడిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. అందరూ ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము.